హాయ్ గాయ్స్, ఈరోజు మనం చేయబోయేది వెజ్ పలావ్. దీనికి కావాల్సిన కూరగాయలన్నీ ఇవే. ఇంకా కుక్కర్ ఒకటి తీసుకోండి, దాంట్లో కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకలు ఇవన్నీ వేసుకోండి. వేసుకున్న కొంతసేపటికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనం తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ యాడ్ చేసుకోండి దీంట్లోకి. కొంచెంసేపు ఇది మగ్గించుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనకు తగినంత కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా కొంచెం మగ్గినాక బఠానీ వేసుకోండి. దీనికి ఒక పేస్ట్ కావాలి. ఆ పేస్ట్ ఎట్లా చేసుకోవాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఆకు ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. ఇంకా ఈ పేస్ట్ దీంట్లోకి యాడ్ చేయండి. కొంచెంసేపు మగ్గనియండి. పేస్ట్ కూడా మగ్గిన తర్వాత మేము బాస్మతి బియ్యం తీసుకుంటున్నాం. దీనికి ఒకటికి 1.5 పోసుకుంటారు. మామూలుగా అయితే 2 పోసుకుంటారు. బియ్యం వేసి కలపండి. ఒకసారి కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. 20 మినిట్స్ పెట్టుకుంటే చాలు.